హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ద గోల్డెన్ ఐ అనే ఎపిసోడ్ నెంబర్ 2ని ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు కనుక ఫస్ట్ ఎపిసోడ్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరోకున్న పవర్ గురించి చెప్తారు. ఇంకా హీరోకి ఏ బుక్ నైనా ఓపెన్ చేయకుండానే చదవగల శక్తి ఉంటుంది. కట్ చేస్తే అక్కడ యాంటిక్ కలెక్షన్ ఉన్న ఒక మార్కెట్ని చూపిస్తారు. ఇక్కడ పురాతన వస్తువులను అమ్మడం కొనడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా హీరో తన ఫ్రెండ్ మార్కెట్ కి వచ్చి హీరో ఫ్రెండ్ తో ఉన్న ఒక విలువైన వస్తువుని అమ్మడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ వస్తువుని ఎవ్వరూ తీసుకోరు. ఇక ఆఖరికి ఒక వ్యక్తి తీసుకొని దీనికి నేను 5 యాంగ్లు ఇస్తానని చెప్తాడు. ఇక్కడ యాంగ్ అంటే చైనీస్ కరెన్సీ. అతని మాటలు విని హీరో ఇంకా తన ఫ్రెండ్ వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో హీరో ఒక విలువైన వస్తువుని చూస్తాడు. హీరో తన ఐ పవర్ తో ఆ వస్తువుని దీక్షిణంగా చూస్తే అది బయట నుంచి బ్లాక్ కలర్ గాను లోపల నుంచి రెడ్ కలర్ గాను ఉంటుంది. అయితే హీరో ఇది ఎంతకి అమ్ముతారు అని ఆ వ్యక్తిని అడగగా అతను 2000 యాంగ్స్ అని చెప్తాడు. హీరో అతన్ని కన్విన్స్ చేసి 600 యాంగ్స్ కి కొనేస్తాడు. ఇంకా సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేడీ అలాగే ఒక యంగ్ మ్యాన్ ని చూపిస్తారు. వీళ్ళు చూడడానికి రిచ్ పర్సన్స్ లాగా కనిపిస్తారు. వీళ్ళిద్దరూ యాంటిక్ కలెక్షన్స్ ఉన్న పెద్ద షాప్ లోకి ఏదైనా ఒక యాంటిక్ పీస్ ని కొనడం కోసం వచ్చి ఉంటారు. ఇంకా షాప్ లో పనిచేసే వ్యక్తి వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్తాడు. అలాగే షాప్ లో ఉన్న ప్రాచీన వస్తువులను వాళ్ళిద్దరికి చూపిస్తూ ఉంటాడు. అయితే యంగ్ మ్యాన్ ఆ బ్యూటిఫుల్ లేడీని ఇంప్రెస్ చేయడం కోసం ఏదైనా ఒక వస్తువుని గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటాడు. కానీ ఆ లేడీకి అక్కడ ఏ వస్తువు నచ్చదు. దాంతో ఆమె ఆ షాప్లో నుండి బయటికి వచ్చి మార్కెట్లోకి వెళ్తుంది. ఇక్కడ హీరో ఇంకా తన ఫ్రెండ్ కూడా ఉంటారు. అప్పుడు హీరోకున్న వస్తువుని ఆ బ్యూటిఫుల్ లేడీ ఈ వస్తువు నాకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఈ పీస్ని ఆల్రెడీ హీరోకి అమ్మేశాను, మీరు కొనుక్కోవాలనుకుంటే అతని దగ్గర కొనుక్కోవచ్చని చెప్తాడు. కట్ చేస్తే హీరో తన బెస్ట్ ఫ్రెండ్ ఆ బ్యూటిఫుల్ లేడీ ఇంకా యంగ్ మ్యాన్ నలుగురు కలిసి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత హీరో ఫ్రెండ్ బార్గెనింగ్ చేస్తూ ఆ వస్తువు యొక్క ప్రైస్ 50,000 యాంగ్స్ అని చెప్తాడు. అప్పుడు యంగ్ మ్యాన్ ఏంటి ఈ ఖాళీ బ్లాక్ బాటిల్స్కి 50,000 యాంగ్సా, చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు మీరు అంటాడు. అప్పుడు మన హీరో అది బ్లాక్ బాటిల్ కాదు రెడ్ బాటిల్ అని అంటాడు. అది విన్న యంగ్ మ్యాన్ నాకేమన్నా కళ్ళు కనిపించలేదు అనుకుంటున్నావా ఏంటి, అది బ్లాక్ బాటిలే కదా అంటాడు. అప్పుడే అక్కడికి అంకుల్ డా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ మనకి అసలు ఈ అంకుల్ డా ఎవరన్న విషయాన్ని గురించి చెప్తారు. నిజానికి అంకుల్ డా ఎవరో కాదు, అతను బీజింగ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. అతను పురాతన వస్తువులను కనిపెట్టడంలో చాలా ఎక్స్పర్ట్. అయితే అంకుల్ డా ఆ బాటిల్ని తీసి పరిశీలించి చూస్తే అది బయట నుంచి బ్లాక్ కలర్లోనూ లోపల నుంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా ఆ బాటిల్ని పరిశీలించిన అంకుల్ డా ఈ బాటిల్ యొక్క ప్రైస్ 1 లక్ష యాంగ్స్, ఇక ఇది బ్లాక్ కలర్ బాటిల్ కాదు ఇది రెడ్ కలర్ అని చెప్తాడు. ఆ విషయాన్ని విన్న తర్వాత యంగ్ మ్యాన్ నవ్వుతూ ఉంటాడు. దాంతో అంకుల్ డా పెయింట్ రిమూవర్ ఆయిల్ని ఆ బాటిల్ మీద అప్లై చేయగా అది రెడ్ కలర్లోకి మారుతుంది. ఇక ఆ బాటిల్ ఎంత పురాతనమైనది అన్న విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత యంగ్ మ్యాన్ దీని విలువ 3 లక్ష యాంగ్స్ అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుతున్న విషయాలన్నింటినీ ఆ షాప్ ఓనర్ వింటాడు. తర్వాత అతను వచ్చి నేను దీన్ని హీరోకి 600 యాంగ్స్కి అమ్మాను, ఇప్పుడు అది 3 లక్షల యాంగ్స్ పాడుతుందని షాక్ అయ్యి ఏడుస్తూ హీరో దగ్గరికి వెళ్ళి నేను దీన్ని 6 లక్షల యాంగ్స్కి కొంటానని చెప్తాడు. కానీ ఆ యంగ్ మ్యాన్ ఆ పాటని 8 లక్షల యాంగ్స్ చేస్తాడు. అది విని ఆ షాప్ ఓనర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ డీల్ అదే ఫైనల్ అయిపోతుంది. ఇంకా 8 లక్షల యాంగ్స్కి ఆ యంగ్ మ్యాన్ ఆ బాటిల్ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత అంకుల్ డా ఇంకా హీరో పక్కకి వచ్చి మాట్లాడుతూ ఇందులో నుంచి కొంత భాగాన్ని ఆ షాప్ అతనికి ఇస్తానని చెప్తాడు. అప్పుడు అంకుల్ డా ఇదంతా ఇక్కడ కామనే, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదని చెప్తాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ అతని దగ్గరున్న విలువైన వస్తువుని అంకుల్ డాకి చూపిస్తాడు. దాన్ని చూసిన అంకుల్ డా ఇదేమీ అంత ఖరీదైన వస్తువేం కాదు, దీన్ని నీతోనే పెట్టుకోమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో కనిపిస్తారు. తర్వాత హీరో తన ఫ్రెండ్ బిర్యానీ ఇంకా వైన్ని ఆర్డర్ చేసుకొని మంచిగా తింటారు. ఇక్కడే మనకి హీరో యొక్క మంచిదనం గురించి తెలుస్తుంది. అయితే హీరో తన ఫ్రెండ్ అకౌంట్కి 2 లక్షల యాంగ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది చూసిన తన ఫ్రెండ్ హీరోకి రిటర్న్ గిఫ్ట్గా తన దగ్గరున్న లాకెట్ని ఇస్తాడు. కాసేపటి తర్వాత సీన్ని చూపిస్తారు. హీరో తన పవర్ని చూసి కన్ఫ్యూజ్ అవుతూ గూగుల్లో హెల్యూసినేషన్ అని సెర్చ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసిన హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ వెనకాల నుండి ఇది హెల్యూసినేషన్ కాదు, ఈరోజు నువ్వు నిజంగానే 8 లక్షల యాంగ్స్ సంపాదించావని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ ఆ రాబరీలో మిస్ అయిన స్టోన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జూనియర్ మా తాతయ్యకి పురాతన వస్తువుల గురించి బాగా తెలిసి ఉంటుంది, ఈ స్టోన్ గురించి మా తాతయ్యని అడుగుదామని చెప్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారుజామున లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ తాతయ్య యొక్క యాంటిక్ షాప్కి వెళ్తూ ఉంటారు. ఇంక ఇక్కడ హీరో తన బెస్ట్ ఫ్రెండ్
రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఫ్రెండ్ మనం నిన్నట్లాగానే మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువుని కొనుక్కొని అది ఖరీదైన ధరకు అమ్ముకుందామని చెప్తాడు. ఇంకా ఫస్ట్ హీరో వద్దన్న తన ఫ్రెండ్ ఫోర్స్ చేయడంతో సరేనని అంటాడు. ఇక హీరో తన బెస్ట్ ఫ్రెండ్ షాప్లో ఉన్న కలెక్షన్లను చూస్తూ ఉన్నప్పుడు ఆ షాప్లోకి ఒక అమెరికన్ రిచెస్ట్ పర్సన్ ఎంట్రీ ఇస్తాడు. అతను పురాతన వస్తువులని కొనడం కోసం వచ్చి ఉంటాడు. అయితే ఆ షాప్ అతను ఆ వ్యక్తికి ఒక కుండను చూపిస్తాడు. హీరో తన కళ్ళతో ఆ కుండని స్కాన్ చేసి చూడగా అది ఒరిజినల్ దాని యొక్క ఫస్ట్ కాపీ అయి ఉంటుంది. సీన్ కట్ చేస్తే లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ కలిసి వీళ్ళ తాతయ్య యొక్క షాప్కి వచ్చి ఉంటారు. అప్పుడు ఆ లేడీ ఆఫీసర్ ఆ స్టోన్ యొక్క పీస్ని తాతయ్యకి చూపిస్తుంది. ఇక ఆ తాత ఇది మామూలు రాయితోనే కన్ను రూపంలో మార్చారని చెప్తాడు. ఇక ఆ కన్ను యొక్క ఆకారం సగ భాగాన్ని చూసి ఇది నార్మలే, అంత విలువైందేమీ కాదు, ఇలాంటి షేపు ఉన్న కన్నులని చిన్న చిన్న షాప్లలో తయారు చేస్తూ ఉంటారని చెప్తాడు. ఇక్కడ లేడీ ఆఫీసర్కి ఒక డౌట్ వస్తుంది. ఇది అంత ఖరీదైనది కాకపోతే ఆ ముగ్గురు దొంగ వ్యక్తులు ఈ కన్ను రూపం ఉన్న ఆకారాన్ని ఎందుకు దొంగతనం చేయడానికి వచ్చి ఉంటారనుకుంటుంది. ఎందుకంటే ఆ దొంగలు దాన్ని దొంగతనం చేసి దాని యొక్క కాపీని చాలా విలువైన ప్రైస్కి అమ్ముకోవచ్చని ప్లాన్ వేసి ఉంటారు. ఇక మధ్య మధ్యలో ఒక దొంగ వ్యక్తిని చూపిస్తుంటారు. అతను లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ పైన కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ ఇంకా జూనియర్ తాత షాప్ నుండి బయటికి వచ్చి ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక దొంగ వ్యక్తి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ దొంగ వాళ్ళని ఫాలో అవుతున్న విషయం తెలిసిపోతుంది. దాంతో ఆ దొంగ వ్యక్తి పారిపోతూ ఉంటాడు. ఇంకా లేడీ ఆఫీసర్ కూడా ఆ దొంగని చేసేస్తూ ఉంటుంది. సీన్ మళ్ళీ మన హీరో ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు హీరో ఆ అమెరికన్ పర్సన్కి ఏం చెప్తాడంటే ఈ షాప్లో ఏది విలువైన వస్తువు లేదు, ఇవన్నీ ఫేక్ ఐటమ్స్ అని చెప్తాడు. ఇంకా వ్యక్తి హీరోకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఆ షాప్ అతను పరిగెత్తి వచ్చి హీరోని ఇంకా తన ఫ్రెండ్ని పట్టుకుంటాడు. ఆ షాప్ వ్యక్తి నా కస్టమర్ని ఎందుకు వెళ్ళగొట్టారని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. అతన్ని వెళ్ళగొట్టినందుకు గాను నాకు 10,000 యాంగ్స్ నష్టపరిహారం కింద ఇవ్వమని అడుగుతాడు. ఇంకిక్కడ లేడీ ఆఫీసర్ ఆ దొంగని చేసేస్తూ ఉన్నప్పుడు ఆ దొంగ అక్కడ నుండి పారిపోతాడు. అది చూసి హీరో ఆ లేడీ ఆఫీసర్కి షాప్ ఓనర్ గురించి చెప్తాడు. దాంతో ఆ ఆఫీసర్ ఆ షాప్ అతని నుండి హీరోని తన ఫ్రెండ్ని కాపాడుతుంది. ఇంకా లేడీ ఆఫీసర్ హీరోని సైడ్కి తీసుకెళ్ళి నాకు నీ పైన అనుమానంగా ఉంది, నేను ఆ దొంగని చేసేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడు హీరో ఇక్కడ నేను పురాతన వస్తువులని కొనడానికి వచ్చానని చెప్తాడు. దాంతో ఆఫీసర్ హీరో నుండి వీచాట్ నెంబర్ని తీసుకుంటుంది. వీచాట్ అంటే ఏమీ లేదు, నార్మల్గా మనం వాట్సాప్ ఎలా యూస్ చేస్తామో చైనాలో వీచాట్ని అలా యూస్ చేస్తూ ఉంటారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇంకిక్కడ ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ ఇంకా తన జూనియర్ కార్ సెల్లర్లో నుంచి నడుస్తూ ఉంటారు. అప్పుడే ఒక దొంగ వ్యక్తి ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క బ్యాగ్ని లాక్కొని పరిగెడుతూ ఉంటాడు. దాంతో ఆఫీసర్ ఆ దొంగని చేసేస్తూ ఉంటుంది. ఇక ఆ దొంగ వ్యక్తులు ఇద్దరు కలిసి పోలీస్ ఆఫీసర్ని కొడదామని చూస్తారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ దొంగలిద్దరిని చితకొట్టి వాళ్ళ నుండి తన బ్యాగ్ని తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంకో దొంగ వ్యక్తి జీప్ తీసుకొచ్చి దాంట్లో ఆ దొంగలిద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.